అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే పాలనలో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే అన్నం పెట్టే రైతన్నకి. అయితే అడ్డగోలు వ్యవహారాల్లో ఆరక్షణం తీరిక లేకుండా తిరుగుతున్న కూటమి నేతలకు అన్నదాత కష్టాలను తీర్చే తీరికన్నది లేకుండా పోతోంది. గిట్టుబాటు ధర లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి పాలకులు మాత్రం అదేమీ పట్టనట్టు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు రోడ్డెక్కుతున్న దృశ్యాలే ఇందుకు సజీవ సాక్ష్యాలు. ప్రకాశం జిల్లాలో మరోసారి పొగాకు రైతులు రోడ్డెక్కారు. పంటకు వస్తున్న ధరతో గిట్టుబాటు ధర చూస్తే సాగు ఖర్చులు కూడా రావడం లేదంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. గతంలో ఒకసారి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల్ని కలిసి వారి కష్టాల్ని తెలుసుకున్నారు. వారికి మద్దతు ధర ఇచ్చే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా కూటమి నేతలు మాత్రం అనువంత కూడా స్పందించింది లేదు. ఇదే అదునుగా అష్ట కష్టాలు పడి రైతు పండించిన పంటను కొనుగోలు చేసే విషయంలో పొగాకు బోర్డు ఇసుమంతా కూడా కనికరం చూపడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చేసేది లేక ప్రకాశం జిల్లాలోని పలు మండలాల రైతులు గిట్టుబాటు ధరను డిమాండ్ చేస్తూ రోడ్డు మీద నిరసనలకు దిగారు. సమస్యకు పరిష్కారం చూపడాన్ని పక్కన పెట్టిన కూటమి పాలకులు నిరసనలు ఆపాలంటూ పోలీసులను రైతుల మీద ఉసిగొలుపుతున్నారని వారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కరోనా కరాల నృత్యం చేస్తున్న రైతుకు మద్దతు ధర కల్పించడంలో చక్కగా స్పందించారని అన్నదాతలు అంటున్నారు. గతంలో ఒక 7-8 సంవత్సరాల నుంచి పొగాకు వేస్తున్న వాళ్ళంతా అప్పుల పాలైతే ఏదో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత పొగాకు పరిస్థితి బాగలేదనుకున్న టైంలో, కోవిడ్ టైంలో కూడా ఒక 100 కోట్లు 200 కోట్లు ఇస్తానని చెప్పని పొగాకు కొనుగోలు చేసిన సంవత్సరం ఏదో బయటపడ్డారు. అసలే పొగాకుకు మద్దతు ధర అంతంత మాత్రంగా ఉంటే నాణ్యత పేరు చెప్పి బోర్డు అధికారులు అన్నదాతల ఉసురు పోసుకుంటున్నారంటూ మరో రైతు చెప్పుకొచ్చారు. అన్నదాతలను ఆదుకోవాలన్న విషయంలో చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. మొన్న అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రావు వీళ్ళందరూ కూర్చొని మేము ప్రతి కేజీ కొంటామన్నారు. వాళ్ళు చెప్పెళ్ళిన తర్వాత అంతకుముందు 15,000 కంపెనీ వాళ్ళు కొంటుంటే వాళ్ళు 12 ఏళ్ళకి చేసి మేము కొంటా ఉన్నారు. ఆ 12 ఏళ్ళకి కూడా లేకుండా ఇప్పుడు 8,000కి 9,000కి కొంటున్నారు. ఇట్ట పరిస్థితులు ఉండే పని అయితే మేము ఆత్మహత్యలే మాకు శరణ్యం అయిద్దని తెలుపుకుంటున్నాం. ఇప్పుడు రైతు ఎందుకు చనిపోతున్నాడని ప్రతి ఒళ్ళు ఎందుకు చేస్తారు. బాబు గారు కూడా అంటున్నారు ఎందుకు చనిపోతున్నారని. కేవలం బాబు గారు వల్లే చనిపోతున్నారు. రైతులంటే అతనికి ఇష్టం ఉండదు. అసలు రైతు వ్యవసాయమే దండకన్నాడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కరెంటు 9 గంటలు ఇస్తానంటే కరెంటు దేనికి, తీగల మీద బట్టలు ఆరేసుకోవటానికి అన్నాడు. అంటే చంద్రబాబుకి రైతులంటే మక్కువ లేదు. రైతుల ఆవేదనను అర్థం చేసుకోకుండా లాఠీ ప్రయోగంతో అన్నదాతల ఆవేదనను ఆపాలనుకోవడం అన్యాయమని పొగాకు రైతులు అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినట్లుగా కొంత ఫండ్ను ఏర్పాటు చేసి పొగాకు రైతులకు మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు పొగాకు రైతులు.